అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్ వాళ్ళ 5th మే ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ అని కూడా మనం మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనం చూస్తే హాంకాంగ్ 1.3% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. మనకి నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్, S&P 500 అండ్ డౌ జోన్స్ అన్ని కూడా బలహీనంగా, డౌ జోన్స్ 1% పైగా నష్టాలు. అలాగే గోల్డ్ పరంగా గోల్డ్లో మరొక 2% మేర వీక్నెస్, $4,500 స్థాయికి గోల్డ్ దిగిరవటం. సిల్వర్ కూడా $73 దగ్గర యాజ్ ఆఫ్ నో అయితే ట్రేడ్ అవుతుంది. బికాజ్ ఇన్ఫ్లేషన్ వర్రీస్ అనేది మార్కెట్స్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆయిల్ పరంగా ఆయిల్ బ్రెంట్ క్రూడ్లో $114 దగ్గర యాజ్ ఆఫ్ నో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైస్ జంప్ ఆఫ్టర్ ఇరాన్ అటాక్స్ UAE యాజ్ US ట్రైస్ టు ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి US ప్రయత్నాలు చేస్తోంది. బట్ ఇరాన్ ఆ తావసం తట్టుకోలేక ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ఆ మిగిలి ఉన్న బాంబులని ఏదో వేసి ఆటలాడుకుంటుంది. ఇది ఎంతకాలమైనా కొనసాగవచ్చు, ఎందుకంటే ఒక గట్టి ఫుల్ స్టాప్ ఇద్దరు రెండు దేశాలు పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి వెస్టర్న్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వార్ అనేది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్స్ ఇండెఫినెట్ సీజ్ ఫైర్ డజంట్ సీమ్ టు సో డెఫినెట్. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకే పరిమితం అవుతున్నాడు. నిజంగా గట్టిగా అనుకున్నట్టయితే ఇరాన్ని మరీ తుదముట్టించడం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఫుల్ లెంత్లో టేక్ ఓవర్ చేసుకోవడం అనేది యూఎస్కి పెద్ద కష్టమైన పని అయితే ఏమీ కాకపోవచ్చు. బట్ సంహౌ ఎక్కడో ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా మిస్సింగ్ పాయింట్ ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది. లేకుంటే ఇంతకాలం ఇరాన్ కోసం 2.5 నెలలు 3 నెలలు సమయం పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. క్రిప్టో కరెన్సీస్లో మళ్ళీ మొమెంటం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ వర్రీస్ అన్నీ క్రిప్టో కరెన్సీస్కి పరోక్షంగా బెనిఫిట్ అవుతున్నాయి. బిట్కాయిన్ 80,000 మార్క్ని క్రాస్ చేసి $80,000 మార్క్ని క్రాస్ చేసి పైకి వెళ్ళడం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. నిన్నటి వరకు మనం ఎలక్షన్స్ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మార్కెట్స్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అవైట్ అయితే చేశాయి. పశ్చిమ బెంగాల్, అలాగే అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టును చూపించడం, ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్లో 200 సీట్లకు పైగా సాధించి మరింతగా తన స్ట్రెంగ్త్ని మనకి బీజేపీ చాటుకుంది. అలాగే అస్సాంలో 3వసారి కూడా యాంటీ ఇంకంబెన్సీని కాదని బీజేపీ పట్టు సాధించడం, విజయం సాధించడం బట్టి చూస్తే స్టిల్ ఇంకా మెల్లిమెల్లిగా తన పట్టును రీజనల్ పార్టీస్ని కాదని నేషనల్ పార్టీగా పూర్తి స్థాయిలో బీజేపీ అయితే ఎదుగుతోంది. ఇది మార్కెట్స్కి ఇనీషియల్గా నేను ఒక కిక్ ఫ్యాక్టర్ లాగా స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు కూడా తర్వాత ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే మనం చూసాం. ఎందుకంటే ఇవన్నీ నీజర్క్ రియాక్షన్సే ప్రస్తుతానికి మార్కెట్స్కి ఒక తాత్కాలికమైన ఊరట. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో మార్కెట్స్ చెక్ చేస్తాయి. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే ఆ వెస్ట్లో మనకు కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూనే ఉంది. వెస్ట్ ఏషియాలో మనకు క్రూడ్ ఇంపాక్ట్ ఉంది. రూపీ కనిష్ట స్థాయి దగ్గర నేను క్లోజ్ కావడం, ఇవన్నీ కూడా వరింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి మార్కెట్స్కి. అందువల్ల ఈ వీక్నెస్ మరికొద్ది కాలం పాటు కొనసాగుతుంది. ఒకవేళ నిన్న వచ్చింది ఒక నీజర్క్ రియాక్షన్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే బెంగాల్ రిలేటెడ్ కొన్ని స్టాక్స్ మీద మొమెంటం పాజిటివ్గా తీసుకోవచ్చు. వాటిల్లో కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ నిన్న ఏవైతే బాగా పెరిగాయో వాటిలో కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చేస్తుంది వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే రాత్రికి రాత్రి ఓవర్ నైట్ అవి ఏమీ జరిగిపోవు కాబట్టి. అందువల్ల కొద్దిగా మనం దానికి తగ్గట్టు మన ట్రేడ్ నిర్ణయాలు తీసుకోవాలి. టాటా టెక్నాలజీస్ 2,132 కోట్ల రూపాయల నికర నష్టాలను పోస్ట్ చేసింది. అంతకుముందు 156 కోట్ల రూపాయలని మరింతగా పెరగటం అయితే చూస్తున్నాము. రెవెన్యూలో కూడా 2% మేర క్షీణత నమోదైంది. L&T, మహీంద్రా అండ్ మహీంద్రా, PNB, హీరో మోటోకార్ప్, మారికో ఇవన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇండిగో, హర్ష్ అన్నాయన్ని హెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్గా తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈస్ కట్టింగ్ అవుట్పుట్ ఆఫ్ ఆల్కలైడ్స్ అండ్ డైవర్టింగ్ ఫీడ్ స్టాక్ టు ర్యాంప్ అప్ ప్రొడక్షన్ ఆఫ్ LPGని మరింతగా పెంచడానికి తన అవుట్పుట్ని ఆల్కలైట్స్ విభాగానికి తగ్గించి దీనికి మారుస్తున్నామని చెప్పి వెల్లడించింది. మనపురం ఫైనాన్స్ రిపోర్టెడ్ ఏ బిగ్గర్ దాన్ ఎక్స్పెక్టెడ్ 4th క్వార్టర్ ప్రాఫిట్ ఆన్ మండే. ఇవాళ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఆవాస్, DCW, దాల్మియా భారత్, MQR ఫార్మా, హీరో మోటోకార్ప్, JK బ్యాంక్, లాయిడ్ మెటల్స్, L&T, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యారికో, PTC ఇండియా, పూనావాలా, రేమాండ్, స్పందన స్ఫూర్తి, SJS, వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి. ఈవెన్ యునైటెడ్ బ్రూవరీస్ అండ్ SRF కూడా. వోకార్డ్ రెవెన్యూలో 30% మేర జంప్, అలాగే ప్రాఫిట్ 166 కోట్ల రూపాయలకి నమోదు చేసిన. అంతకుముందు 25 కోట్లు ఉన్న నష్టాలు కాస్త 166 కోట్ల రూపాయల లాభాలకి. ఎబిట్ మార్జిన్స్ గణనీయంగా 8.5 నుంచి 23% పెరిగాయి. ఇది ఒక మేజర్ అప్డేట్గా చూడవచ్చు వోకార్డ్లో. జిందాల్ స్టెయిన్లెస్ మనం చూస్తే రెవెన్యూ 8% మేర జంప్, అలాగే ప్రాఫిట్స్ 2% మేర వృద్ధి. పెట్రోనెట్ LNG రెవెన్యూ 15% మేర క్షీణించింది, ప్రాఫిట్స్ 60% మేర పెరిగాయి. మనపురం ఫైనాన్స్లో 191 కోట్ల రూపాయల నష్టాల నుంచి 44 కోట్ల రూపాయల లాభాలకి మనపురం ఫైనాన్స్లో జంప్ అయితే చూసాం. శోభ రెవెన్యూ
20% మేర పెరిగింది. ప్రాఫిట్స్ రెట్టింపు అయ్యాయి 41 కోట్ల నుంచి 92 కోట్ల రూపాయలకి. ₹6 డివిడెండ్ అని కంపెనీ అనౌన్స్ చేసింది. కేఈ ఇండస్ట్రీస్ రెవెన్యూ 20% మేర జంప్, నెట్ ప్రాఫిట్ 20% మేర వృద్ధి నమోదు చేసింది. టాటా కెమికల్స్ రెవెన్యూ 2% డౌన్, అలాగే లాస్ 56 కోట్ల రూపాయల నుంచి 2132 కోట్ల రూపాయల నికర నష్టాలకి పెరిగాయి. ఇందులో 1837 కోట్ల రూపాయల వన్ టైం లాస్ ఒకటి, వన్ టైం కాస్ట్ ఒకటి ఇన్కర్ చేయడం వల్ల టాటా కెమికల్స్లో ఈ నష్టాలు అయితే ఉన్నాయి. అలాగే ₹11 డివిడెండ్ అని కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. క్యామ్స్ రెవెన్యూ ఆల్మోస్ట్ 1.5% అప్, నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా అయితే ఉంది. స్టాక్స్ పరంగా మేఘమణి ఆర్గానిక్స్కి రిసీవ్స్ అప్రూవల్ ఫ్రమ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ టు డెవలప్ నానో ఫర్టిలైజర్స్ ప్రోడక్ట్. నానో డిఏపి, నానో ఎన్పికేవి గుజరాత్ ఫెసిలిటీస్లో తయారు చేసేందుకు అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి అనుమతి లభించినట్టు మేఘమణి ఆర్గానిక్స్ వెల్లడించింది. అరబిందో ఫార్మాకి చెందిన సబ్సిడరీ కంపెనీ అపిటోరియా ఫార్మాకి చెందిన CEO సంజయ్ చతుర్వేది రాజీనామా చేశారు. ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాకి 373 కోట్ల రూపాయలు విలువైన ఈపీసీ వర్క్స్ వచ్చినట్టు వెల్లడించింది. డైనకాన్స్ సొల్యూషన్స్ 751 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఫర్ ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్బీఐ డేటా సెంటర్ సంబంధించి వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. సో బీజేపీ ఎలా తన ఫుట్ ప్రింట్ని పెంచుకుంటుందో ఇది వాళ్ళ ఎన్డీఏ బీజేపీ అనుకోవచ్చు. ఓవరాల్గా తన ఫుట్ ప్రింట్ని మెల్లిమెల్లిగా దేశవ్యాప్తంగా పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ మేజర్లీ ఇదంతా కూడా ఆంధీ బన్కే ఆయాహు అన్నట్టు అన్నీ మనం చూసినవే. పెద్దగా మార్కెట్ రిలేటెడ్ అయితే ఈరోజు అంతా కూడా ఎక్కడా లేవు. ఫ్యాక్టరీ యాక్టివిటీ ఏప్రిల్లో పెరిగింది. పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 54.7%గా ఉంది. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ కొద్దిగా అయితే ఉన్నాయి. సో మార్కెట్స్కి ఇవన్నీ తెలిసినవే. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ 5% మేర పెరిగింది. ఈ కండిషన్స్లో కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, జీఎస్టీ పెరుగుతుంది. అదొక్కటే మనకి మేజర్గా డొమెస్టిక్ కన్జంప్షన్ మీద, డొమెస్టిక్ మీద ఆధారపడండి అని ఆ స్టాక్స్ని ఫోకస్ చేయండి అని చెప్పుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఈస్ట్ మీట్స్ వెస్ట్ డబుల్ ఇంజన్ టు బూస్ట్ రిఫార్మ్స్. ఇక్కడ నుంచి ఇన్ఫ్రా, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో, అస్సాం వీటిల్లో మరింతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టవచ్చు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ని మనం రాడార్లో పెట్టుకోవచ్చు. టిప్స్ మ్యూజిక్ ప్రమోటర్లు వాటా విక్రయించాలని చెప్పి చూస్తున్నారు. రీటైల్ డైరెక్ట్ ఈక్విటీ బెట్ ఫాల్స్, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ రైస్ టు న్యూ హై. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ పెరుగుతున్నాయి కానీ రీటైలర్స్ మెల్లగా మార్కెట్స్లో నుంచి డైరెక్ట్ ఈక్విటీల నుంచి తగ్గుతున్నారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా. కంబైన్డ్ హోల్డింగ్స్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ఐస్ ఇన్ ఎన్ఎస్సీ లిస్టెడ్ కంపెనీస్ 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి. ఫారిన్ ఓనర్షిప్ కూడా 14 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వస్తుంది. దీన్ని కొద్దిగా మనం గమనంలో పెట్టుకోవాలి. స్టాక్స్ ఆఫ్ బెంగాల్ కంపెనీస్ రైజ్ చీర్ ఆఫ్టర్ బీజేపీ విక్టరీ. ఇవన్నీ ఈ స్టాక్స్ అయితే పెరిగాయి. నిన్న మనం అనుకున్న స్టాక్స్ కాకుండా ఈ స్టాక్స్లో జంప్. బట్ వీటిల్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా అదే స్థాయిలో రావచ్చు. మెజారిటీ టీ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి, అక్కడ టీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ కాబట్టి. సో అందువల్ల అండ్ కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ తాత్కాలికమే. సో అందువల్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాటిలో. సన్ టీవీ 10% మేర వీక్నెస్ ఇంట్రాడేలో, తర్వాత 5.5% మేర బికాజ్ ఆ పార్టీ అధికారంలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి. ఫెడరల్ బ్యాంక్ విల్ లుక్ టు ట్యాప్ స్టాండర్డ్స్ క్వాలిటీ బేస్ క్రాస్ సెల్లింగ్ గెయిన్స్. సో ఇక్కడ స్టాండర్డ్కి చెందిన క్రెడిట్ కార్డ్ బిజినెస్ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి పరోక్షంగా ఇది బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఒక అంచనా. సోనా కామ్స్టార్ సెట్ సైట్ ఆన్ అక్విజిషన్స్ ఈవీ ఫోకస్డ్ ఆర్డర్ బుక్ టు డ్రైవ్ గ్రోత్. సో ఈవీ రిలేటెడ్ ఆర్డర్ బుక్ వస్తుందని చెప్పి గట్టిగా అయితే అంచనా కడుతుంది. కంపెనీ విచ్ మేక్స్ ప్రెషన్ డ్రైవ్ ట్రైన్ కాంపోనెంట్స్ ఫర్ ఆటోమోటివ్ అండ్ రైల్వే అప్లికేషన్స్ సిట్టింగ్ ఆన్ 1100 to 1200 crore ఇన్ క్యాష్ విత్ ఎ కంప్లీట్లీ అన్లెవరేజ్డ్ బ్యాలెన్స్ షీట్. సో ఇంత క్యాష్ ఉంది కాబట్టి కొద్దిగా అక్విజిషన్స్ మీద ఫోకస్ పెట్టవచ్చు. సోనా కామ్స్టార్ అనేది కూడా ఒక ఆలోచన. అలాగే బిజినెస్ స్టాండర్డ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ డ్రాన్ టు ఇండియాస్ నాన్ లైఫ్ మార్కెట్, ఏ వోట్ ఫర్ చేంజ్ అండ్ కంటిన్యూటీ. బిజినెస్ స్టాండర్డ్ సెమ్ ఇండియా నిన్న 17% మేర పెరిగింది. అదాని పోర్ట్స్ ఎస్ఈజీ 245 రెట్ల అధిక వాల్యూమ్స్తో పెరిగింది. 2 వారాల యావరేజ్తో పోలిసి 5.5% మేర జంప్. అసలు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆల్ టైమ్ హైట్ చేయడం చూస్తున్నాం. 6.5% మేర జంప్. డిమార్ట్ వాల్యుయేషన్స్ కార్ట్ ఫుల్గా ఉంది. ఇక్కడి నుంచి కొద్దిగా స్టాక్ పెరగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పూర్తి ఫుల్ అంత వాల్యుయేషన్స్ దీనిలో స్క్విజ్ అప్ అయిపోయాయి కాబట్టి పైకి మరింతగా పెరగడానికి మనం వచ్చిన రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కూడా పెద్దగా ఇందులో అప్సైడ్ పొటెన్షియల్ తక్కువ అనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ ఆలోచన. ఎందుకంటే రిచ్ మల్టిపుల్స్ ఉన్నాయి, రిచ్ వాల్యుయేషన్స్తో ట్రేడ్ అవుతుంది కాబట్టి భారీ ఎత్తున ఆలోచన దీని గురించి పెట్టుకోవద్దు అనేది కూడా ఒక ఇది. రూపీ క్లోజెస్ అట్ న్యూ లో ఆఫ్ 95.09 వర్సెస్ డాలర్. క్రూడ్ ప్రైజెస్ అన్నీ డిస్కస్ చేసిన అంశాలే. జిందాల్ స్టెయిన్లెస్ ప్రాఫిట్ 41% మేర పెరిగింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇక ఆర్పి గారి ప్రోగ్రామ్ 10వ తారీఖున ఉంది, సండే రోజున.
పూర్తి ట్రేడర్స్కి మాత్రమే ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ సెషన్. మీ టైం షెడ్యూల్స్ని తీసుకొని ఒక్కరోజు పాటు మీరు టైం పెట్టగలిగితే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఖచ్చితంగా మీరు పెట్టే ఆ చిన్న ఫీజు అనేది ఒక సింగిల్ ట్రేడ్లో మీరు తీసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ ఎలా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ మెంటార్ మీకు ఉంటే మీ రిస్క్ని ఎలా మినిమైజ్ చేసుకుని ప్రాఫిట్స్ని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న టిప్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమంలో. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.